హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం యూనిట్ 3 కౌచ్-సర్క్యులర్ ఈక్వేషన్స్ సాల్వ్ చేద్దాం. ఇదొక మెథడ్ యూనిట్ 3లో ఎక్స్ స్క్వేర్ డి స్క్వేర్ వై బై డిఎక్స్ మైనస్ 3x డివై బై డిఎక్స్ ప్లస్ 5y ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ సైన్ ఎక్స్ లాగ్ ఎక్స్. ఈ క్వశ్చన్ అయితే సాల్వ్ చేద్దాం. ఇది అన్నిటికంటే కొంచెం విచిత్రంగా ఉంటుంది. స్టార్టింగ్లో ఉన్న మెథడ్స్ లాగానే ఉంటుంది సేమ్. ఆ మెథడ్స్ కూడా చెప్పుకుందాం మనం. ఫస్ట్ అయితే ఈ మెథడ్ చేద్దాం. ఈ మెథడ్లో మనకు చేయాల్సిన మెయిన్ థింగ్స్ ఎక్స్ ఈక్వల్ టు ఈ పవర్ జెడ్ గుర్తుపెట్టుకోవాల్సిన థింగ్స్. ఓకే, ఎక్స్ ఈక్వల్ టు ఈ పవర్ జెడ్ అనుకోవాలి. అండ్ జెడ్ అంటే ఏంటి? మళ్ళా జెడ్ అంటే లాగ్ ఆఫ్ ఎక్స్. ఓకే, ఎక్స్ ఈక్వల్ టు ఈ పవర్ జెడ్, జెడ్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ ఎక్స్, ఇంకా తీటా 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 ఈక్వల్ టు అనొద్దు. సో ఎక్స్ డి ఈక్వల్ టు తీటా. ఓకే, అదే ఈ ప్లేస్లో స్క్వేర్లు వస్తే ఎక్స్ స్క్వేర్ డి స్క్వేర్ ఈక్వల్ టు తీటా ఇన్ తీటా ఆఫ్ తీటా మైనస్ 1. ఇవి 1 2 3 4 థింగ్స్. ఫిఫ్త్ ఉంటుంది ఇక్కడ క్యూబ్ వస్తే అది ఒక 3-4 క్వశ్చన్స్లో వాడతాం అంతే, అంతకుమించి వాడడం. ఒకవేళ ఎక్స్ట్రా అంటే మ్యాక్సిమం అది వచ్చినా ఏం చేయం, అది కూడా రాసుకుందాం. ఏం కాదు. క్యూబ్ డి క్యూబ్ ఏంది? అరే కొల్లు కూడా రానికి వస్తుంది. ఏంది? సేమ్ తీటా ఆఫ్ తీటా మైనస్ 1 ఇంటూ తీటా మైనస్ 2. ఇంతే, అది కూడా సింపుల్ 5. ఇంతకుమించి ఏవి రావు కొత్తగా ఈ సమ్స్కి. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇవైతే ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, లేకపోతే స్క్రీన్ షాట్ తీసుకోండి, లేకపోతే రాయండి. ఒక 3-4-5 టైమ్స్ రాస్తే గుర్తుంటాయి అవి. సింపుల్. ఇప్పుడు మనం ఇప్పుడు రాసుకున్నవన్నీ రీప్లేస్ చేద్దాం. ఫస్ట్ ఆపరేటింగ్ మెథడ్ చేసి ఆపరేటర్ మెథడ్ తర్వాత మనకు వచ్చిన చేద్దాం వస్తుంది. ఓకే, ఫస్ట్ మనకి ఇచ్చిందంతా ఉన్నదాన్ని ఆపరేటర్ మెథడ్లోకి కన్వర్ట్ చేద్దాం. అప్పుడు ఏమవుతుంది? ఎక్స్ స్క్వేర్, దీన్ని ఏమని రాసుకోవచ్చు. ఆపరేటర్ మెథడ్ అంటే ఏం లేదు, ఇక్కడున్న డి స్క్వేర్ వై బై డిఎక్స్ ఉంది కదా, డిఎక్స్ స్క్వేర్. దీంట్లో ఆపరేటర్ మెథడ్ అంటే ఓన్లీ ఇవి మాత్రమే. ఇవన్నిటిని ఈక్వల్ టు డి రాసుకుందాం. అండ్ ఈ వై ఇక్కడ ఎట్లుందో ఆ వై ఇక్కడ అట్లా దింపేద్దాం. ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి ఇక్కడ స్క్వేర్. ఓకే, సింపుల్. ఇక్కడ ఎంత నెంబర్ ఉంటే అంత నెంబర్ ఇక్కడికి వస్తుంది. ఇక్కడ వై, ఇక్కడ వై ఈ ఫామ్లో కనిపిస్తే మనకు అది డి. ఓకే, ఇది ఆపరేటర్ మెథడ్. ఇప్పుడు ఇక్కడ ఏ ప్లస్లో ఎంతెంత పవర్స్ ఉన్నాయో అంతంత పవర్స్ సేమ్ అట్లే రాసుకుంటాయి. మనకు అదే ఫామ్లో కనిపిస్తుంది ఇది మళ్ళా. సో అది డి. పైన 2 ఉంది, కింద 2 ఉంది, సో స్క్వేర్. వై ఉంది, సో వై మైనస్ 3x సేమ్. ఓకే, డి వై ఇక్కడ పవర్లు ఏం లేవు, పవర్ వద్దు, ప్లస్ 5 ఈక్వల్ టు ఇంకే అంతే, ఓన్లీ డిఎక్స్కెళ్ళే వస్తాయి ఇవి. మిగతా అన్ని సేమ్ ఎట్లున్నాయి అట్లా రాసుకోవాలి అంతే. ఓకే, సైన్ ఆఫ్ లాగ్ ఎక్స్ ఆఫ్ సేమ్ ఇట్లా ఇక్కడ ఎంత అవుతుందో అంతే. సేమ్ నెంబర్స్, సేమ్ అన్నీ సేమ్. ఇప్పుడు మనం దీన్ని నెక్స్ట్ ఏం చేయాలి? వైని కామన్ తీద్దాం. అప్పుడు ఎక్స్ స్క్వేర్ డి స్క్వేర్ మైనస్ 3x డి ప్లస్ 5 వైని కామన్ తీసినాం. అండ్ ఎక్స్ స్క్వేర్ సైన్ ఆఫ్ లాగ్ ఎక్స్, ఇది మనకు వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? మనం నెక్స్ట్ ఏం చేయాలంటే ఇందాక ఫస్ట్లో ఇచ్చిన ఆ ఎక్స్ ఈక్వల్ టు ఈ పవర్ జెడ్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ ఎక్స్, అవన్నీ ఇక్కడ
సబ్స్టిట్యూట్ అంటే రీప్లేస్ చేయాలి, వాటితో వీటిని రీప్లేస్ చేయాలి. ఓకే, దీన్ని గుర్తుపెట్టుకోవాలి బాగా మనం. ఓకే, రీప్లేస్ చేస్తే మనకి ఏమవుతుంది, ఇదేమని ఇచ్చినాం అంటే తీటా -1 అని ఇచ్చినాం. నెక్స్ట్ -3 తీటా +5 జస్ట్ రీప్లేస్ చేసినాం, అంతకు మించి ఆడ ఏం రాయలే కొత్తగా. ఈక్వల్ టు x². ఓకే, x² ఎందుకు వస్తుంది, ఎక్స్ అంటే ఏంటి, e⁻z. ఇక్కడ 2 ఉంది, సో e⁻2z. sin log x అంటే ఏంది, log x అంటే z, సో z. సేమ్ ఎట్లుండే అట్లా రాసినాం, జస్ట్ రీప్లేస్ చేసినాము అక్కడ ఉన్న వాల్యూస్తో ఇక్కడ ఉన్న వాల్యూ. ఆ రీప్లేస్ చేసినాక మనకి ఇక్కడ ఒకటి కనిపిస్తుంది, ఇదొకటి వేసిద్దాం. నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం, సింపుల్ అయిపోతుంది. f(θ) అని ఉంటుంది, సేమ్ f(d)నే. ఇప్పుడు తీటా ఇంటూ θ², తీటా ఇది. ఓకే, తీటా ఇంటూ θ², తీటా ఇంటూ -1 -θ, -3θ అంటే -4θ +5. వైని కామన్ తీసినాం కాబట్టి y ఈక్వల్ టు e⁻2z sin z. ఇవి మనకు వచ్చినాయి. మనం నెక్స్ట్ ఏం చేయాలి, నెక్స్ట్ యూనిట్ 3 స్టార్టింగ్ మెథడ్స్, e⁻x ఇంకా హోమోజీనియస్. అది చేసినవన్నీ సేమ్ ఎట్లుంటాయో సేమ్ యాజ్ ఇట్ ఈస్ అట్లే దించేస్తాం మనం దీన్ని కూడా. దీని పైన రాసుకొని ఇది కూడా రాదు. ఓకే, ఇప్పుడు ఇది కూడా ఒక ఫస్ట్ ఈక్వేషన్ పెట్టుకోండి, ఇది ఒక ఈక్వేషన్ పెట్టుకోండి, కంపేర్ చేయండి. ఇక్కడ కంపేరింగ్ ఈక్వేషన్ 1 విత్ f(θ y) ఈక్వల్ టు q(z). ఓకే, దీంతో కంపేర్ చేయాలి. f(θ y) అంటే మనకి ఇది, దీని మొత్తాన్ని f(θ y) అంటాం. q(z) అంటే దీని మొత్తాన్ని q(z) అంటాం. ఓకే, మనం ఇలా ఫ్లోలో మనం ఇది x రాసినాం, z ఇది దీని మొత్తాన్ని అంటాం. మనకి ఇక్కడ x రాదు, x మనకి ఇంకిక్కడ రాదు, అది లాస్ట్లో చూసుకుందాం, అది దాని సంగతి. మనకి ఇప్పుడు z మాత్రమే ఉంటుంది మ్యాక్స్. ఇప్పుడు కంపేర్ చేస్తున్నాం కాబట్టి f(θ) ఈక్వల్ టు ఏంటి, f(θ) అంటే f(θ) ఇంటూ y అంటే ఈ y ఉంది కాబట్టి ఇక్కడ y. ఇప్పుడు మనకి ఓన్లీ f(θ) కాబట్టి లోపల ఉన్నవి మాత్రమే రాసుకోవాలి. అంటే θ² -4θ +5 ఇంటూ q(z). ఇందులో అట్లాంటివి ఏం లేవు, ఎట్లుందో అట్లా రాసుకుంటే సార్ sin z. ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలి, దీన్ని ఆక్సిలరీ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ద ఆక్సిలరీ ఈక్వేషన్ ఈజ్ f(m) = 0 అని ప్రూవ్ చేయాలి. f(m) = అంటే ఎంత అని అనుకోవచ్చు. f(m) అంటే ఏం లేదు, f(θ)లో ఉన్నవన్నీ వాల్యూస్ ప్లేస్లో, అంటే తీటా ఉన్న ప్లేస్లో m
రిప్లేస్ చేయాలి. ఇక్కడ తీటా ఉంది కదా, సో ఆ ప్లేస్లో ఎమ్ రాసుకొని స్క్వేర్ రాసుకోవాలి. -4 తీటా కదా, అక్కడ 4m అని రాసుకోవాలి, +5. ఇప్పుడు దీన్ని ఫ్యాక్టరైజేషన్ చేయాలి. ఇది ఫ్యాక్టరైజేషన్ అవుతుందా అంటే అవ్వదు. ఎందుకు అవ్వదు? ఇక్కడ 5 ఉంది, 5ని ఏ టేబుల్తో మల్టిప్లై చేయొచ్చు? చేయలేము. సో కష్టం, రాదు 5. అందుకే మనం ఏం చేయాలి? ఫార్ములా వాడాలి. ఫార్ములా అయింది. ఇట్లాంటివి అవ్వనప్పుడే ఫార్ములా వాడతాం, అయ్యేటప్పుడు అది ఇంకా ఈజీ. వీటికంటే ఫార్ములా కూడా ఈజీయే, బట్ ఎంతైనా చూడడానికి కష్టంగా ఉన్నవి చేయడానికి కూడా కష్టంగా ఉన్నట్టు అనిపిస్తుంది. సో ఫార్ములా ఏంటంటే -b² ± √b² -4ac/2a. ఎక్కడ చూసిన ఫార్ములాలో ఉంది. ఎస్, ఎప్పటి నుంచో వాడుతున్న ఫార్ములా మనం అది. దాంట్లోనే ఏబిసిడీలు అని సబ్స్టిట్యూట్ చేద్దాం, మనకు ఆన్సర్ వచ్చేస్తుంది సింపుల్గా. ఇప్పుడు మనకి ఏ అంటే ఎంత ఇక్కడ రాసుకుందాం. ఏ ఈక్వల్ టు ఎంత? a² ప్లేస్లో ఏది ఉంటే అది ఏ. సో ఎంత ఉంది? 1. ఇప్పుడు బి అంటే ఎంత? మళ్ళా ఇక్కడ ఎంత ఉంది? -4. సో -4. సి అంటే 5. ఈ నెంబర్స్ చాలు. ఈ నెంబర్స్ని దీంట్లో నింపేద్దాం. ఇప్పుడు మనకి ఆన్సర్ ఈజీగా వచ్చేస్తుంది. ఈక్వల్ టు -4 -4 ± √(-4) -4 ఏ అంటే అయితే 1 కదా, 1 × 5/2 1 2 × 1 ఇది. ఇప్పుడు ఇది నార్మల్గా చూసుకుంటే వచ్చు. ఓకే, మైనస్ పోతే ఇదంతా బయటది 4. సో 4 ± √(4² అంత 16 4 4 1 4 4 5 20 20/2 4 ± √16 - 20 ఎంత? 16 - 20 ఎంత? -4/2. ఇప్పుడు దీంట్లో √4 వాల్యూ మనకు తెలుసు. √4 అంటే 2, సింపుల్గా 2 అని చెప్తాం. కానీ మైనస్ వాల్యూ ఉంది కదా అక్కడ, మైనస్ ఏమట్లా ఏమని రాయాలి? మనకి ఏమని రాయాలంటే రూట్ మనకి ఇది తెలియాలి. దానికి ఇది రాయాలంటే ఇది తెలియాలి. √(-1)కి వాల్యూ ఉండదు కదా. √(-1) అంటే ఈక్వల్ టు i. సో సేమ్ ఇక్కడ కూడా అదే రాస్తాం. అంటే ఇక్కడ ఎట్లా రాస్తాం? 4 ± √4 ఎంత? 2 కదా. సో 2 రాసి మైనస్ వాల్యూని మైనస్ని చూపించలేం కాబట్టి 2i/2. దీంట్లో ఇంకా డివిజన్ చేస్తే మనకి ఏమైపోతుంది? ఇదంతా 2 ± i అవుతుంది. 2 ± i. ఇవి ఎట్లాంటి రూట్స్? ఓకే, m ఈక్వల్ టు అది అంతా రబ్ చేసి మళ్ళీ 7కి రాసుకుంటాం. m ఈక్వల్ టు 2 ± i వచ్చింది. ఈ 2 ± i అంటే ఏంటి? కాంప్లెక్స్ ఆర్ ఇమాజినరీ రూట్స్. కాంప్లెక్స్ అండ్ ఇమాజినరీ రూట్స్, వీటి ఫార్ములా సపరేట్. కాంప్లెక్స్ అండ్ ఇమాజినరీ రూట్స్కి ఒక ఫార్ములా, ఈక్వల్ రూట్స్కి ఒక ఫార్ములా, రియల్ అండ్ డిస్టెన్స్కి ఒక ఫార్ములా. 3 ఫార్ములాలు ఉంటాయి. ఆ 3 ఫార్ములాలు గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఇది మనకి ఇప్పుడు ఇంపార్టెంట్ ఇది కాబట్టి ఇది రాదా. yc ఈక్వల్ టు, ఓకే, కామన్ ఫ్యాక్టర్ yc ఈక్వల్ టు e⁴ ax c1
కాస్ బిఎక్స్ ప్లస్ C2 సైన్ బిఎక్స్. ఇప్పుడు మనకి ఇందులో ఏం ఏ బి అనే 2 వాల్యూస్ ఉన్నాయి కనిపిస్తున్నాయి మనకి. ఇక్కడ మనకు వచ్చిన రూట్స్లో కూడా ఏ అంటే 2, బి అంటే I. సో వైసీ ఈక్వల్ టు e⁻². ఓకే, మనం ఇందాక నుంచి ఒకటే మిస్టేక్ చేస్తున్నాం, మళ్ళీ అదే చేస్తున్నాం. ఏంటంటే ఎక్స్ రాయొద్దు మనకి. ఇక్కడ మనకి జెడ్ వస్తుంది. ఓకే, జెడ్ జెడ్ జెడ్. ఓకే, 2z C1 కాస్ బి అంటే ఎంత I. బి అంటే I కదా, సో మనం దాన్ని డైరెక్ట్గా రాసేయచ్చు ఎట్లా, లాగ్ ఆఫ్ ఎక్స్ అని. జెడ్ అంటే లాగ్ ఆఫ్ ఎక్స్. సో లాగ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ C2 సైన్ లాగ్ ఆఫ్ ఎక్స్. నేను గలీజ్గా రాస్తాను, మీరు నీట్గా రాసుకోండి. ఇవి మనకేంటి వైసీ దొరికేసింది. వైసీ ఇది. ఇప్పుడు మనం వైపీ వెతకాలి. ఓకే, వైపీ ఈక్వల్ టు 1/f(θ). ఇదేంటి Q ఆఫ్ Z. ఇది ఫార్ములా. f(θ) అంటే మనం ముందు చూసుకున్నాం, Q(Z) అంటే మనకు తెలుసు, ముందే చూసుకున్నాం. అది కూడా ఆ రెండింటిని ఇక్కడ రీప్లేస్ చేస్తే అయిపోతుంది ఆన్సర్. అది కూడా సేమ్. సో రీప్లేస్ చేద్దాం. ఇక్కడ పైన కూడా డ్రాప్ చేస్తున్నాం, వైసీ కూడా డ్రాప్ చేస్తున్నాం, వాళ్ళ లాస్ట్లో గుర్తు తెచ్చుకున్నాం. ఓకే, వైపీ ఈక్వల్ టు 1/θ మైనస్ 4θ ప్లస్ 5. ఇక్కడ ఏముంది e⁻²z సైన్ z. ఇప్పుడు దీన్ని ఏ విధంగా మార్చవచ్చు అంటే, e⁻ax మెథడ్ ఒకటి ఉంటుంది, దాని పక్కన ఎక్స్ e⁻ax మెథడ్, అది డిఫరెంట్ ఉంటుంది. e⁻ax అంటే ఏం లేదు, d² = -b² ఈక్వల్ టు ఆడ ఎంత నెంబర్ ఉంటే, ఏ కోఫిషియంట్లో ఎంత నెంబర్ ఉంటే అంత నెంబర్ ఆడ రాస్తాం. కానీ ఇది ఎక్స్ e⁻ax మెథడ్ కాబట్టి మనం దీంట్లో ఎంత నెంబర్ అయితే ఉంటే ఆ నెంబర్ ప్లస్ d² రాస్తాం. సో ఇక్కడ d² లేదు, తీటా ఉంది. సో మనం ఇక్కడ ఎట్లా రాస్తామంటే 1/θ ప్లస్ 2 హోల్ స్క్వేర్ మైనస్ 4 × θ ప్లస్ 2 ప్లస్ 5. ఈ ముందున్న e⁻²zని ముందు రాసుకొని సైన్ zని వెనక రాసుకోవాలి. ఇది ఎలా వచ్చిందో అర్థమైందా? అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి చెప్తా. ఇక్కడ ఎంతైతే వాల్యూ ఉందో ఈ 2z, ఇక్కడ ఎంతైతే వాల్యూ ఉందో అంత వాల్యూ నార్మల్గా అయితే θ² ఎంత ఉందో అక్కడ 2 అలా రాసేస్తాం. అని ఇది ఎక్స్ e⁻x కాబట్టి సో z e⁻z. ఓకే, ఇక్కడ z. దీన్ని ఎలా రాస్తామంటే θ ప్లస్ 2 లాగా రాస్తాం. d అంటే θ ఈక్వల్ టు θ ప్లేస్లో మనం θ ప్లస్ 2ని సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, అప్పుడు ఇక్కడున్న e⁻2z అనేది ముందు రాసుకుంటాం. ఓకే, లోపల జస్ట్ θ ఉన్న ప్లేసెస్లో θ ప్లస్ 2 రాసుకోవాలి. ఇప్పుడు వీటిని a² + b² a + b హోల్ స్క్వేర్ ఫార్ములా వాడితే మనకి ఎట్లయితే వస్తుందో సేమ్ అట్లే ఆన్సర్ వస్తుంది. ఇక్కడ ఈక్వల్ టు మీరే రాసుకున్నా వైపీ 2z బై θ². ఇదెంత 4 ప్లస్ 4θ. ఓకే, ఇది మల్టిప్లై ఫస్ట్, ఇది ఈ రెండు -4θ. ఓకే, చిన్నగా వచ్చింది కానీ θ. నెక్స్ట్ ఈ రెండు మల్టిప్లై ఎంత, మైనస్ ఎంత 8 -8 ప్లస్ 5 sin z.
ఓకే, ఇప్పుడు దీంట్లో మనకి ఇది పోతుంది. నెక్స్ట్ 4 + 5 9, 9 - 8 +1 అంటే ఇక్కడ e⁻²z 1/θ² + 1 sin z. ఇవి మిగిలినాయి. ఓకే, ఇవి మిగిలినాయి. మనకు ఒక ఫార్ములా ఉంటుంది, 1/d² + 1 sin x = ఎంత అని ఒక ఫార్ములా ఉంటుంది. ఓకే, దీన్ని మళ్ళీ పైనకి రాసుకుందాం. మళ్ళీ ఇక్కడికి వెళ్దాం. మళ్ళీ అరే మెయిన్ దగ్గర చేసిన గుర్తుంది. ఓకే, 1/d². ఓకే, ఇక్కడ ఫార్ములా రాస్తున్నాం. మళ్ళా రబ్ చేద్దాం. 1/d² + 1 sin x ఎంత అంటే దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయకుండా అది ఫార్ములా. ఆ ఫార్ములా ఎట్లా వచ్చిందో నాకు కూడా జస్ట్ గుర్తుపెట్టుకోవాలంటే -x/2 cos x. ఓకే, -x/2 cos x. ఇది మన ఫార్ములా. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్లేస్లో అంటే ఈ ప్లేస్లో ఇది రాయాలి మనం ఇప్పుడు ఇక్కడ. ఓకే, రాసేద్దాం అది కూడా. ఈ నెక్స్ట్ స్టెప్ e⁻²z ఏం తీసుకున్నాం ఇందాక మనం, -xl తీసుకోవద్దు మనం, ఫార్ములా అది. ఇప్పుడు మనకి ఓన్లీ జెడ్లే ఉంటాయి ఎక్స్ ప్లేస్లో, అంటే z/2 cos z. ఓకే, ఇప్పుడు మనం ఫస్ట్లో గుర్తుపెట్టుకున్న రీప్లేస్ చేసినవన్నీ ఇక్కడ రాసుకోవాలి మళ్ళీ. ఓకే, ఫస్ట్ అయితే ఇది లోపల వేసుకోండి. దీన్ని ఇటు సైడ్ మల్టిప్లై చేస్తే మనకి -1/2z. దీన్ని మళ్ళీ వేస్తే మళ్ళీ ఇడికే వస్తుంది, e⁻²z cos z. ఓకే, మనం ముందులో గుర్తుపెట్టుకున్నవన్నీ ఇప్పుడు ఇక్కడ రీప్లేస్ చేసుకుందాం. ముందులో z అంటే ఏంటి, log of x. 1/2 log x e⁻2 log x cos of log x. సేమ్ ఎక్కడెక్కడ z ఉన్నాయి అక్కడక్కడ log xలు రాసుకున్నాం మనం. అండ్ ఒక్కొక్క ఫార్ములా మళ్ళా డిఫరెంట్. ఇక్కడ ఏమొస్తుంది అంటే సింపుల్, మనకి e⁻2 log x ఎంత. 2 log x అంటే సింపుల్గా మనం ఇక్కడ రాస్తున్నా, జస్ట్ ఈ ప్లేస్ నుంచి ఇక్కడ డైరెక్ట్ రాసుకోండి చూసుకుంటా. నెక్స్ట్ టైం అట్లా చేయొద్దు. ఏం చేయాలంటే e⁻log x అంటే మనకి 2 పోయి జస్ట్ x మాత్రం వస్తుంది. సేమ్ ఇప్పుడు కూడా అట్లనే 2 log x ఉంది. ఈ రెండింటిని తీసేసి 2x రాయలేము కదా. సో ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఈ 2 అనేది x పవర్కి వెళ్ళిపోతుంది. అప్పుడు log x². ఇప్పుడు మళ్ళీ 2 పోతే x² ఒకటి వస్తుంది. ఓకే, అంటే మనకి e⁻2 log x అంటే x² అని అర్థం. ఓకే, ఈ ప్లేస్లో మనం అది రాసుకుంటాం 2x. ఇప్పుడు ఇక్కడ 2x ఉంది. ఈ 2xని 1తో మల్టిప్లై చేస్తే -x²/2. ఓకే, వచ్చేసింది. నెక్స్ట్ log of x అక్కడే ఉంది, అట్లే రాసుకుందాం. ఇంకా దేన్ని ఏం జరపొద్దు, అయిపోయింది ఆన్సర్ మనకి. ఇంకో చిన్న సంబంధం అడ్జస్ట్ అయిపోతుంది, ఇంతే. ఇది yp. మరి yc వచ్చింది, yp వచ్చింది, అవి ఎందుకు అంటే జనరల్ సొల్యూషన్ కోసం. జనరల్ సొల్యూషన్ అంటే ఏంటి, y = yc + yp. ఓకే, y = yc + yp. ఇప్పుడు మనం జనరల్ సొల్యూషన్ రాసుకుందాం. ఇవి మళ్ళీ ఒకసారి గుర్తుపెట్టుకోండి, నేను మళ్ళీ రబ్ చేస్తున్నా.
ఏం లేదు, జనరల్ సొల్యూషన్ అయినా వైసీ వైపీ రాసి మధ్యలో ఒక ప్లస్ రాస్తే అయిపోతుంది ఆన్సర్ అంతే. అది రాస్తే లాస్ట్లో 2 మార్క్స్ వస్తాయి. ఏది రాయకపోయినా అది లాస్ట్లో ఆక్సిలరీ ఈక్వేషన్ దాకా ఇక్కడ దాకా జనరల్ సొల్యూషన్ దాకా మధ్యలో స్కిప్ చేసి రాసినా కూడా బాగానే మార్క్స్ వస్తాయి. ద జనరల్ సొల్యూషన్ ఈజ్ y ఈక్వల్ టు yc ప్లస్ yp. y ఈక్వల్ టు yc ఏంటిది మనకి? yc ఏమొచ్చింది? ఈ పవర్ ఏదో వచ్చింటే సంథింగ్ e పవర్ 2 log x c1 log x అదే c1 cos log x ప్లస్ c2 sin log x కదా. స్టార్టింగ్లో కూడా ఆ e పవర్ 2 log xని మనం x² లాగానే రాసుకోవాలి ఇప్పుడు కూడా. ఓకే, x² c1 cos log x ప్లస్ c2 sin log x ప్లస్ జస్ట్ ప్లస్ మధ్యలో రాసుకుందాం. కానీ మనకి ఇందాక ఆన్సర్లో స్టార్టింగ్ ఎక్స్ ఇట్లా వచ్చింది, ఇట్లా మైనస్ వచ్చింది స్టార్టింగ్లో. సో ఇక్కడ మైనస్ రాసుకో. ఇక్కడ ఏం లేకపోతే జస్ట్ ప్లస్ రాసి 2 అతికిచ్చేస్తే అయిపోతుంది. కానీ అక్కడ మైనస్ ఉంది, సో మైనస్ x²/2 ఇంకేంది log x cos of log x cos of log x. ఇంతే మన ఆన్సర్. సింపుల్, ఉన్నదాన్ని తిప్పి రాసినాం. జస్ట్ గుర్తుపెట్టుకోవాల్సినవి 5 x ఈక్వల్ టు e పవర్ z ఈక్వల్ టు log x x d ఈక్వల్ టు తీటా x² d² ఈక్వల్ టు తీటా ఆఫ్ తీటా -1. ఇవి గుర్తుపెట్టుకుంటే చాలు. ఆ 5th వన్ క్యూబ్ ఉంటుంది, అది అవసరం లేదు ఇప్పుడైతే మనకి ఈ సమ్కి. అర్థం కాకపోతే హ్యాండ్ రైటింగ్ బాగాలేకపోతే మళ్ళీ ఒకసారి కామెంట్ చేయండి, హ్యాండ్ రైటింగ్ చేంజ్ చేసి వస్తాను నెక్స్ట్ టైం.